బాబు చూపించు. టికెట్ కాదండి మొఖం. అమ్మ మొఖం చూపించు. అసలు నిజమైన ఆడ ఏంటి అక్కడ ఒళ్ళేలా ఉంది? అయ్యా ఏడు బాబు కోపగించుకుంటారు. అనుమానం తీరకుండా ఒగ్గేస్తున్నాం అనుకోండి, పేపర్లో బాబు కూడా జారుకుంటాడు. డాక్టర్ రమేష్ మటర్ చేసి అయిపోయినాడు. ఈయన కన్నా పోలీసులకు అప్పు చెప్పినామనుకోండి 5,000 రూపాయలు బహుమతి. టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు. ఎస్ఎం కప్పు చెప్పండి. అలాగే రండమ్మా. నమస్కారం సార్. ఈమె టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు. ఈ రాత్రికి వెయిటింగ్ రూమ్ లో ఉంచండి. ఉదయం స్టేషన్ మాస్టర్ వచ్చిన తర్వాత తగిన తిరిగి తీసుకుంటాం. తీసుకెళ్ళండి. అది ఎలగదు కనుక ఎలగదా ఎందుకని ఎందుకని బరుపు మారిపోయినారు కనుక మాడిపోయిందా లేక మారిపోయిందా మారిపోయినా అటు నువ్వు ఉద్దేశం ఏంట్రా? మర్చిపోయిపోయినాను అట్టిపోయిన అనుకుంటున్నావా? నువ్వు అట్లాంటి పని చేయడం ఆశ్చర్యం ఉందా? అది ఎత్తే వచ్చేది గాలి కాదు గోడ. అందులో అట్లాంటి ఎక్కాడు గోడ కాదు. సర్కారు ఎక్కిపోయి సరాసరి గదిలోకి వచ్చినంత సప్పుడు అవుతుంది. ఆ దెబ్బతో అమ్మాయి గారు బెంబేలు ఎక్కిపోయి జ్వరం వచ్చారు. వద్దండి, నాకు ఫ్యాన్ వద్దు. చూడండమ్మా, ఈ రాత్రి మీరు ఎక్కడే ఉండాలి. మీకు ఏం భయం లేదు. ఈ పోలీస్ వీరభద్రయ్య ఈ చుట్టుపక్కల ఉన్నట్టు చెప్పు ఏ ప్రమాదం రావడానికి తీరలేదు. ఈ పోలీస్ వీరభద్రయ్య పేరు ఇంటే దొంగ దర్జాని ఎక్కడికే వచ్చి వీడు ఎదుర్కొంటానే దొంగతనం చేసేట. రే నీకంటే దొంగలు ఎవరున్నారు కానీ పత్తాదర్రా. పైనుంచి ఎవరిగో కాళ్ళు కిందకి వెళ్ళాడేయండి. భద్రయ్య కాళ్ళు మాత్రమే కిందకి ఎలాడి తీసి పైసారి ఎక్కడికైనా షికారేయడానికి ఏమైనా అవకాశం ఉన్నదంటావా? ఏమమ్మా నువ్వు చూసి మంచి కాళ్ళేనా? అవునండి. అరే అమ్మాయి గారు అది వచ్చి చెట్టుకోమ్మా. గాలికి లోపల కలగ ఉంగు ఉంటుంది అంతే. అనవసరంగా మీరు బయటపెట్టుకున్నారు. రే మనం ఉంటే కాళ్ళు కాదు కదా, కాలు వేలు కూడా రావడానికి వెళ్ళలేదు. ఈ పోలీస్ వీరభద్రయ్య పేరు ఇంటే ఆ సమాచారం తర్వాత చెప్తాను కానీ అమ్మాయి గారు మీరేం భయపడి మాట్లాడండి, మనం ఉన్నాం కదా. లైబ్రరీ నుంచి బయలుదేరి దారిలో వస్తుంటే ఇద్దరు రోమియో వాళ్ళు వెంట పడ్డారు. వాళ్ళ బుద్ధి చెప్పొస్తున్నారు. పాపం ఆ అమాయకుడికి తెలియదు అనుకుంటాను నువ్వు ఒక ఆటం బాంబు అని. వాళ్ళతో అలాగే ఉండాలి, లేకపోతే పిచ్చాస్పత్రి నుంచి పారిపోయి వచ్చిన కేసుల్లాగా వెక్కిలి చేష్టలు వెదవ జోకులు. అసలు మగానికి ఒక రకమైన జబ్బు అనుకుంటాను. జానకి నువ్వు పొరబడుతున్నావే. ఎంత అందమైన అమ్మాయినైనా కన్నెత్తుడు మగాడు కూడా ఉంటారు. ఎక్కడ హిమాలయాస్ లోనా? జోక్ కాదే, నిజంగానే ఉంటారు. ఎగ్జాంపుల్ డాక్టర్ రమేష్. కరెక్టే, ఎంత అందమైన అమ్మాయి అయినా ఆయన చెలింప చేయలేదు. రమేషా? ఎవరే ఆయన? నువ్వు ఈ మధ్య చేరావు గనక నీకు తెలుసున్నదు. ఆయన ఊరంతటికీ పేరున్న డాక్టర్. నెలకోసారి ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి లెక్చర్ చూడకు వస్తుంటారు. యంగ్ బ్యాచులర్. అతని తమ వైపు తిప్పుకోవడానికి, ప్రేమలో దింపడానికి ఎంతో మంది ప్రయత్నించి ఓడిపోయామని ఒప్పేసుకున్నారు. క్రాష్. ఆడ తలుచుకుంటే మొగాని ప్రేమలోకి దింపలేదా? కన్ను కొట్టి కాస్త నవ్వితే చాలు క్లాస్. ఈయన విషయంలో మాత్రం ఎలిజబెత్ టైలర్ వచ్చి కన్ను కొట్టినా శ్రమ తప్ప ఫలితం లేదు. పందింగట్టవా? ఆ ప్రవరాత్యుని నేను ప్రేమలోకి దింపేస్తాను. నీ వల్ల కాదే తల్లి. చూద్దు గాని 1000 రూపీస్ బెట్. ఒక నెలలోగా ఆయన దోలాగా నా చుట్టూ తిరుగుతుంటాడు. ఓకే? బెట్ బెట్. చలో. హలో హలో, ఎవరిని మాట్లాడేది?
స్పీకింగ్. నేను మెడికల్ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఏమిటి చెప్పండి. మా హాస్టల్లో రూమ్ నెంబర్ 8 లో జానకి అనే అమ్మాయి మతి చెల్లించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడండి. పాటలు కూడా పాడుతున్నాడండి. మీరు వెంటనే వచ్చి ఆమెకి ఏం జరిగిందో చూడాలండి. ప్లీజ్ డాక్టర్. ఆల్ రైట్, వెంటనే బయలుదేరి వస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్.